ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ దేవరకద్ర ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు సందర్శించి బుధవారం పిల్లల మర్రిని పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల మాదిరిగానే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో టూరిజంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జూపల్లి తెలిపారు. తూర్పు, మధ్య ఆసియా దేశాలకి మించిన పర్యాటక ప్రాంతాలు మన దేశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని వెల్లడించారు. పర్యాటక ప్రాంతాలు అన్నిటిపై విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని టూరిజం కేంద్రాలలో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టూరిజంకు మార్కెట్ కల్పించామని అన్నారు. యాంత్రిక జీవనంలో టూరిజం వల్ల వినోదం కలుగుతుందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే 5 కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నామని జూపల్లి తెలిపారు. ఆసియా ఖండంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులుగాంచిన పిల్లల మర్రి చెట్టును పర్యాటకులకు ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దానిలో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రెండవది, ఈరోజు మన ప్రపంచం గురించి మన అవసరాలు చేస్తే ఏమీ లేనటువంటి కొన్ని దేశాలలో, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నలు తప్ప ఏమీ లేదు. తాగడానికి మంచిని కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటారు. అది దుబాయ్ అయినా, సింగపూర్ అయినా, చాలా చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నారు. వాళ్ళ మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగం నుంచే వస్తూ ఉంది. అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఆదాయ వ్యవహారం. మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్నీ ఉన్నటువంటి మన దేశంలో కానీ, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. చారిత్రక కట్టడాలు వందల వేల సంవత్సరాల నుంచి, పూర్వీకుల నుంచి కూడా, ఆది మానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సిన అవసరం, తయారు చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందంతా ప్రపంచానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, దేశంలో ప్రజానికి, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇన్ని అద్భుతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది, చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మార్కెటింగ్ ఎట్లయితే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు మార్కెట్ కావాలంటే ఎట్లయితే మార్కెటింగ్ చేస్తారో, ఇట్లా మన టూరిజాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ఇలా జీవన విధానం ఎట్లుందంటే ఒక రాట్నంలాగా, ఒక గానుగా, అది మరి అంటే ఒక చక్రాల తిరుగుతూ ఉన్నాం. లెఫ్ట్ రైట్ చూసే పరిస్థితి లేదు. ఒక మెకానికల్ లైఫ్ అయింది. సో అందుకని పాశ్చాత్య దేశాల్లో వారానికి 2 రోజులు టూరిజం పైన గడుపుతారు. ఎక్కడెక్కడ వెళ్ళొస్తూ ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు. మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు కనీసం ప్రతి వ్యక్తి, అన్ని రంగాల వాళ్ళు కనీసం వారానికి కాకపోయినా నెలకు 1 రోజైనా టూరిజం గడపాలి. ఎందుకు గడపాలంటే మనసుకు ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం మనశ్శాంతి.
దాంతో మన ఆలోచనలు కూడా కొంత మారుతాయి. ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో దేశంలో యువత కూడా పెడదారి పడుతూ ఉన్నారు. రకరకాల అక్కడికి మాదక ద్రవ్యాలు తీసుకునే స్థాయికి పోయింది. అంటే ఒక వ్యాపకం ఉండాలి. చదువుతో పాటుగా ఆటల్లో పాటల్లో పర్యాటకం రావడం వలన కొంత స్పృహ వస్తుంది. సో దానికి ఇలా ఎన్నో ఉన్నాయి మనది. ఎక్కడెందుకు మనం కూర్చున్న ఇదే పిల్లల మర్రి దీని చరిత్ర మరి 800 సంవత్సరాలు అంటారు, 1000 సంవత్సరాలు. అది ఈ మొదటి ఈ మర్రి చెట్టు కూడా ఎప్పుడు పుట్టినది ఎవరికి తెలియదు. ఈ మొత్తం విశాలమైన కొన్ని ఎకరాలలో మొత్తం అది దీని మొదలు ఎక్కడుందో వరకు గుర్తుపట్టలేదు. అంత గొప్ప అద్భుతం. అంటే 1000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది. ఇది మనం కొత్తగా తయారు చేయాలంటే దుబాయ్లో చేయలేము, సింగపూర్లో ఎక్కడ చేయలేము, ఎవరి తరం కాదు. అట్లనే ఇక్కడ ప్రజలకు వచ్చేటువంటి టూరిస్టులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఎఫ్ఆర్ శ్రద్ధ తీసుకొని కొంత అభివృద్ధి కార్యక్రమం చేసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే వచ్చినటువంటి టూరిస్టులకు వసతులు కల్పించడము, అట్లాగే ఒక చిన్న రెస్టారెంట్ లాంటి కావచ్చు, అట్లాగే కూర్చోవడానికి కావచ్చు, అట్లాగే పూల చెట్లు పెంచడం కావచ్చు, ల్యాండ్స్కేపింగ్ చేయడం కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ ఎన్ఎస్ శ్రీనివాస్ గారు చూడడం ఇక్కడ రావడం జరిగింది. మొదటగా టు స్టార్ట్ విత్ ఇమీడియట్గా ఈ టూరిజం ప్రమోషన్కు మహబూబ్నగర్కు 5 కోట్ల రూపాయలు నేను తక్షణమే ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నా. ఇమీడియట్గా మీరు ఏడుతుంది ఇచ్చేటి ఏర్పాటు చేస్తాం. మీదే ఆలోచన, మాది ఆలోచన లేదు. అయితే ఇప్పుడు మహబూబ్నగర్లో ఒక టూరిజం ఒక సర్క్యూట్. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే ఈ రోజున నల్లమల అభయారణ్యం అంటే పులులు, సింహాలు అవి ఎక్కడ కూడా దొరకవు, చూడడానికి గొప్పగా ఉన్నది. ఒక వ్యూ పాయింట్, బ్రహ్మాండమైన వ్యూ పాయింట్ ఉంది అక్కడ. మల్లెల తీర్థ ఒకటి ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ రోజున సోమశిల ఒక పర్యాటక కేంద్రం, 150 కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జలాలు, బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్లు. మీరు ఎక్కడ పోయినా దొరకదు, సముద్రం కాడిపోతే తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత 150 కిలోమీటర్ పొడవైన రిజర్వాయర్ ఎక్కడ లేదు. అంటే అంత నిడివైన రిజర్వాయర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు, వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు, చాలా ఉన్నాయి. దాని పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదొక రిజర్వాయర్. ఆ గుట్ట ఎట్లుందంటే చూసి ఆ గుట్ట పైన చూస్తే ఒకవైపున శ్రీశైలం రిజర్వాయర్ కనపడుతుంది, ఒకవైపున పాలమూరు రిజర్వాయర్ కనపడుతుంది, ఒకవైపున ఏలూరు రిజర్వాయర్ కనపడుతుంది. మొత్తం గుట్టలు గట్టు. అట్లాగే మొన్న దేవరకొండ మీ ప్రాంతానికి వచ్చినా కదా, కోయిల్ సాగర్, సరళా సాగర్ అనేది సైఫన్ సిస్టమ్. ఎప్పుడో 60, 70, 80 సంవత్సరాల కింద ఉండేది సైఫన్ సిస్టమ్ అనేది. అసలు సైఫన్ అంటే తెలియదు చాలామంది. సో అంటే ఒక ఎడ్యుకేటివ్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్తో పాటుగా ఈ పిల్లల మరి అట్లాగే ఎకో టూరిజం, ట్రెక్కింగ్ ఇట్లా చాలా ఉన్నాయి. దీంతో పాటుగా నిన్న వరంగల్ జిల్లా పోయి వచ్చినాం. రామప్ప టెంపుల్ అద్భుతమైనటువంటి నిర్మాణం. అది సుమారుగా 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైన నిర్మాణం. పాండవుల గుట్ట అని చెప్పని, అంటే 1000 సంవత్సరాలు, అది 10,000 సంవత్సరాల 50,000 సంవత్సరాలు తెలియదు. అంటే మహాభారత చరిత్రకు సంబంధించి పాండవులు వచ్చి అక్కడ ఉన్నట్టుగా 14 సంవత్సరాలు మనం విన్నాం. 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. సో ఇటువంటివి ఇలా హైదరాబాద్లో గోల్కొండ ఫోర్టు, వాస్తవంగా నేను టూరిజం మినిస్టర్ అయ్యాక నేను కూడా చూడలేదు, మొన్న చూసినాను. అట్లాగే ఒకటి కాదు రామోజీ ఫిల్మ్ సిటీ, అది కూడా అద్భుత నిర్మాణం. ఇట్లా చాలా ఒకటి కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉన్నాయి ప్రతి జిల్లాలో. ఇప్పుడు చూడాల్సింది. అందుకే ప్రతి వర్గం వాళ్ళు, అంటే ప్రతి వర్గం అంటే ఇక్కడ రాజకీయ నాయకులు మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే ఉద్యోగులు, వ్యాపారులు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ యువత, మహిళా సంఘాలు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకు ఒకరోజు ఉపశమనం, నెలకు ఒకరోజు గడిపి వస్తే కొంత మనకు బాధలు తీరితే, కొంత సంతోషమైన ఆహ్లాదమైన వాతావరణం మనం చేయవచ్చు. సో దీనికి అవసరమైనటువంటి ఈ పర్యాటకులకు అవసరమైనటువంటి ఏర్పాటు
వినోదాన్ని ఉన్నదాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమం, వసతులు కల్పించడం. వాటన్నిటికీ కొన్ని చోట్ల ట్రెక్కింగ్ కావచ్చు, కొన్ని చోట్ల రోప్వేస్ కావచ్చు, కొన్ని చోట్ల బోటింగ్ కావచ్చు, కొన్ని చోట్ల వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, కొన్ని చోట ఎస్కవేటర్స్ కావచ్చు, అంటే లిఫ్ట్కి సంబంధించి. కొందరు ముసలోడు వస్తారు పాప 60-70 ఎక్కల పైకి. సో అటువంటి వాళ్ళకు కూడా లిఫ్ట్ లాంటివి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదాని భాగంగా మొదలుపెట్టినాం. మొట్టమొదట మనం మహబూబ్ జిల్లా నుంచి మొదలుపెట్టినాం. జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా కలిసి ఓ రోజున నల్లమేల అచ్చంపేట ఫారెస్ట్ పోయినాం. ఒక రోజున మన దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి టెంపుల్, అంటే టెంపుల్స్ చాలా ఉన్నాయి, గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి, పురాతన టెంపుల్స్. సో టెంపుల్ టూరిజం, అట్లాగే ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, ఇలా రకరకాల ఈ టూరిజాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంది రాష్ట్రానికి, మార్కెటింగ్ చేసే కార్యక్రమం చేస్తాం. మనం ఒక రోజున ఐటీ సెక్టార్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ హైటెక్ సిటీ దగ్గర రహేజా సర్కిల్ ఆ ఒక్క రహేజా సర్కిల్లో ఆ ఒక్క రహేజా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో 1 కోటి స్క్వేర్ ఫీట్ల చదరపు ఏరియా, వాళ్ళు 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికీ అంటే ముఖ్యమంత్రి వాళ్ళు పిలిచి 500-600 మంది మేము దాన్ని ఎక్స్పోజ్ చేసి ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని ఈ టూరిజంలో రప్పించేట్టు ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా నిరుద్యోగ సమస్య కొన్ని అవకాశాలు